స్తోత్రం. దేవుని నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ప్రియ క్రైస్తవ సహోదరులారా, గత పాఠంలో నేను పరిశుద్ధుల ఆదర్శ జీవితాలు తెలియజేస్తూ సెయింట్ మదర్ తెరేసా జీవిత చరిత్రని సంక్షిప్తంగా తెలియజేసి ఉన్నాను. దాన్ని మీరు విని ఎంతో కొంత పాఠం నేర్చుకునే ఉంటారు. మరి దాని తర్వాత ఇప్పుడు నేను సాధు సుందర్ సింగ్ సంక్షిప్త జీవిత చరిత్రని చెప్పాలనుకుంటున్నాను. సుందర్ సింగ్ సిక్కు మతస్థుడు. మదర్ తెరేసా ప్రపంచం యావత్తు ఎలా సేవ చేసింది, అలాగే అన్య మతస్థుడైనటువంటి సిక్కుల నుంచి సుందర్ సింగ్ క్రీస్తు ప్రభువుని ఎలా అంగీకరించాడు, ఎలా సేవ చేశాడు, వారి మతస్థుల చేత ఎలా తిరస్కరించబడ్డాడు, తల్లిదండ్రుల చేత ఎలా తిరస్కరించబడ్డాడు, సాధువుగా ఎలా మారిపోయాడు, ఆయన జీవితం గురించి మనం ఎంత నేర్చుకోవాలి, ఆయన ఆదర్శంగా మనం తీసుకుని ఎలా జీవించాలి అనే దాన్ని మరి సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నాం. అలాగే భక్త సింగ్ గారు కూడా మరి అలాగే సేవ చేశారు. భక్త సింగ్ గారు ప్రస్తుతం మనకి ఈ సాధు సుందర్ సింగ్ యొక్క జీవిత చరిత్రని కొద్దిగా తెలుసుకుందాం. ఈ సాధు సుందర్ సింగ్ భారతదేశంలో సిక్కు మతంలో జన్మించాడు. అందువలన అతడు నిర్హేతుకముగా క్రీస్తు ప్రభుని ద్వేషించాడు. మొట్టమొదటిలో క్రీస్తు ప్రభు అంటే పడేది కాదు. ఏంటి క్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? విదేశీయుల దేవుడు, ఆయన గురించి ఇక్కడ బోధ చేయటం ఏంటి? మనదే హిందూ దేశం, 3 కోటి దేవతలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరిని వదిలిపెట్టి ఎవరో జీసస్ గురించి చెప్పడం ఏంటి అని చెప్పేసి ఆయన వ్యతిరేకించేవాడు, యేసు ప్రభుని వ్యతిరేకించేవాడు. అందువలన మన సుందర్ సింగ్ ఏం చేశాడంటే, ఇష్టం లేక కోపంతో క్రొత్త నిబంధన గ్రంథాన్ని చించి కాల్చి పారేశాడు. ఏంటి బైబిల్ ఏంటి, క్రొత్త నిబంధన ఏంటి అని చెప్పి, ఈ బైబిల్ ఎవరు చదవకూడదు అని చెప్పేసి అది చించి పారేసి కాల్చేశాడు. ఎంత ద్వేషించాడో చూసారా ప్రభువుని. బైబిల్ని కాల్చటువంటి మాటలు కాదు, అది శాపగ్రస్తమైంది అది. కాబట్టి ఈ సుందర్ సింగ్ ప్రభువుని వ్యతిరేకించి కొత్త నిబంధన గ్రంథాన్ని చించేశాడు. ఇతనికి సుమారు 13 సంవత్సరాల వయసులో అతడు గొప్ప అశాంతితో నింపబడ్డాడు. అశాంతి, మనిషికి శాంతి ఉండదు, శాంతి లేదు. పుట్టిన ప్రతి మనిషి కూడా భగవంతుని అన్వేషణ చేస్తాడు. మనం పుట్టాము, ఎక్కడికి వెళ్తాము, ఏమైపోతాము, ఎంత సంపాదిస్తున్నాం, ఎవరి కోసం, ఈ మనతోటి వస్తాయా, మనిషికి జీవితంలో ఆత్మ అనేది ఉందా, ఈ ఆత్మ ఎక్కడికి చేరుతుంది అనేది అది గొప్ప సవాలుగా ప్రతి మనిషి ఆలోచిస్తాడు. అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఈ వ్యత్యాసాలు ఏంటి అని చెప్పేసి అన్వేషిస్తూ ఉంటాడు. శాంతి దొరకదు. అందుకని ప్రభువారు శిష్యులకి కనపడి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు. శాంతి ఎక్కడ దొరుకుతుంది మనిషికి? శాంతి కోసం ఏం చేస్తాడు వాడు? ఎక్కడికి వెళ్ళాం, మనశ్శాంతి కోసం సినిమా చూస్తే వెళ్ళానండి అంటాడు. ఏం బాగాలేదు మనసు, ఆ మనశ్శాంతి కోసం సినిమాకి వెళ్ళాను అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు, ఆ మనశ్శాంతి కోసం నేను జోదం ఆడుతున్నాను, ప్యాక్ ఆడుతున్నాను అంటాడు. ఆ మనశ్శాంతి కోసం గంజాయి తాగుతున్నాను, మద్యపానం చేస్తున్నాను, ఆ కాసేపు అన్న మనశ్శాంతి దొరుకుతుంది. ఆ మనశ్శాంతి కోసం వ్యభిచారం చేసేవాడు కొంతమంది అంటారు. ఇలా రకరకాలుగా మనశ్శాంతి సుఖాన్ని పొందటానికి
ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవి సులువైన మార్గాలు. సినిమాకి వెళ్తాం సులువైందే, ఆటపాటలతో ఆనందించడం మరి సులువైందే. దానివల్ల మనశ్శాంతి ఎంత దొరుకుతుంది? మా దొరికి 1 గంట 2 గంటలు, తర్వాత మరి మామూలే. కాబట్టి 13 సంవత్సరాల వయస్సులో ఇతనికి శాంతి దొరక్క అశాంతితో ఆలోచిస్తూ ఉన్నాడు. ఎంతో పరితపించాడు. కాబట్టి దేవుడు అనేవాడు అసలు ఎవరైనా ఉంటే తనకు ప్రత్యక్షమై సమాధానము చెప్పవలననియో, లేకపోతే తాను రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకుంటానని నిర్ణయించుకున్నాడు. నిజంగా దేవుడు ఎవరైనా ఉంటే నన్ను కాపాడమనండి, నేను రైలు కింద పడుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటాను. దేవుడు అనేవాడు ఉంటే నన్ను కాపాడుతాడు. తిరిగాడు. చాలామంది దేవుళ్ళని చూశాడు. 3 కోటి దేవతలు ఉన్నారు కదా మనకి. కాబట్టి ఈ చాలామంది ఇదే చేస్తారు. కొంతమంది అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఆ పర్వతం మీద ఉన్నాడు, ఈ కొండ మీద ఉన్నాడు, లేదా ఆ దేశంలో ఉన్నాడు, ఈ దేశంలో ఉన్నాడు. కొంతమంది సోది చెప్పించుకునేవాడు, చెల్లంగి చెప్పించుకునేవాడు, తాయిత్తులు కట్టించుకునేవాడు. రకరకాలుగా ఎవరు ఏది చెప్తే అక్కడికి వెళ్ళి తనకు వచ్చినటువంటి జబ్బు ఏదో నయం అయిపోతుందని, తనకు పట్టిన దరిద్రం పోతుందని, అప్పులు తీరిపోతాయని, లక్షాధికారి అయిపోతాడని, కోటేశ్వరుడు అయిపోతాడని, వ్యాపారంలో కలిసి వస్తుందని చెప్పి రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. శివరాగారికి ఏ దేవుడి దగ్గర ఇతనికి మంచి జరుగుతుందో ఆయనే నా దేవుడని నిలబడతారు, మొక్కుకుంటారు. కాబట్టి సుందరికడ ఈ తిరిగి విసిగి వేసారిపోయి అసలు నిజమైన దేవుడు ఉంటే నన్ను కాపాడుతాడు, నేను రైలు పట్టాల మీద పడుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటానని నిర్ణయం తీసుకున్నాడు. తాను ఆరాధించు దేవుడు ఎవరైనా ప్రత్యక్షమవుతాడని తలంచుచుండెను. కానీ ఆశ్చర్యంగా ఒకటి జరిగింది. మనం అనుకున్నది ఒకటి, ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడంట. నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు అంటాడు. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు అంటాడు దేవుడు. ఏం జరిగింది? తాను ఎవరినైతే ద్వేషించి కొత్త నిబంధన గ్రంథాన్ని కాల్చి చించి ఎవరైనా నమ్మకూడదు, దేవుడు కాదు, రక్షకుడు కాదు, అంత అబద్ధం అపోహ అని తలచాడు, ఆయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు ముండ్ల కిరీటధారి అయి పంచి గాయాలతో గొప్ప వెలుగులో కింద చెప్పిన ప్రకారము మాటలతో తన దర్శనమును అనుగ్రహించెను. ఎవరైతే దేవుడు కాదని ద్వేషించి కొత్త నిబంధన గ్రంథాన్ని కాల్చి పారేశాడో ఆయనే ఈయనకి ప్రత్యక్షమయ్యాడు, తన దర్శనాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా! చూడండి ఎంత గొప్ప పని. నీవు హింసించుచున్న క్రీస్తును నేనే, నా ద్వారానే రక్షణ, నా యందు విశ్వసించిన రక్షింపబడదువు, లేని ఎడల నశించదవు. కాబట్టి ఆనాటి నుండి సుందర్ సింగ్ తన వెనుక లోకమును, తన ముందు క్రీస్తు శిలువ నుంచుకొని లోకరక్షకుడైన యేసుక్రీస్తుని లోకమునకు పంపించాను. ఎప్పుడైతే ప్రభువారు ఈ మాటలు సెలవిచ్చారు, నేనే క్రీస్తును, నీవు హింసించున్న క్రీస్తును. ఈ మాటలు ఎక్కడ జరుగుతాయి? సౌలు దగ్గర. సౌలు క్రైస్తవులను పట్టి హింసించి వాళ్ళని చెరసాలలో జైల్లో వేయాలని కంకణం పట్టుకుని రాజుగారు తాకీదు తీసుకుని సైన్యాన్ని ఎంటబెట్టుకుని వెళ్తా ఉంటే మరి గొప్ప వెలుగు అయిన సొట్టముట్టి కింద పడిపోతే కళ్ళు పోతాయి, ఆ వెలుగు అందరు పడిపోతారు. అప్పుడు ప్రభువా ప్రభువా నువ్వు ఎవరు అని అడిగినప్పుడు, సౌలా సౌలా నీవు హింసించుతున్న యేసును నేనే అని చెప్పి ప్రభు అక్కడ కూడా చెప్తాడు. నజరేయుడైన యేసుని నేనే. నువ్వు ఎవరి కోసం అయితే చంపాలని, ఎవరిని మరి లేకుండా చేయలేని, క్రైస్తవం లేకుండా చేయలేని నువ్వు వెళ్తున్నావు, ఆయనే నేను
అని చెప్పి అక్కడ దర్శనమిస్తాడు. అదేవిధంగా ఈ సాధు సుందర్ సింగ్ ఇక్కడ మరి ప్రభు అలా దర్శనం అనేది ఇచ్చాడు. సరే, ఇది సంక్షిప్తంగా ఆయన యొక్క జీవితం ఎలా మారింది, ఎలా ద్వేషించాడు, ప్రభువుని ఎలా నమ్ముకున్నాడు అనేది చిన్న విషయం ఇది. అయితే బాల్యం నుంచి చూసినట్లయితే అసలు సుందర్ సింగ్ బాల్యంలో ఏం చేసేవాడు అనేది మనం ఆలోచించినట్లయితే, ఈ సుందర్ తల్లి దైవభక్తి గల స్త్రీ. సుందర్ సింగ్ యొక్క తల్లి మంచి దైవభక్తి కలిగినటువంటిది. దైవభక్తి అంటే క్రీస్తుని నమ్ముకున్నది కాదు, ఒక దేవుడు అంటే భయం, భక్తి కలిగి ఉన్నది. తాను ఉదయాన్నే లేచి స్నానమాచరించి పరిశుభ్రమైన దుస్తులు ధరించి భగవద్గీత మొదలైన హైందవ పవిత్ర గ్రంథాలను పఠించేది. పొద్దున్న లేచి తనంటూ స్నానం చేసి బాగా శుచిగా శుభ్రతగా ఉండి భగవద్గీతని చదువుతూ ఉండేది. మత గ్రంథాలను పారాయణం చేసి ఆ తర్వాతనే ఏదైనా తినాలని గట్టిగా చెప్పేది. మత గ్రంథాలు కానీ ఉండే కదా హిందువులకి. హైందవ శాస్త్రంలో అష్టాదశ పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాలు, అష్ట అంటే 8, దశ అంటే 10, 8 18 పురాణాలు, 4 వేదాలు, ఋగ్వేదం, సామవేదం, అధర్ణ వేదం, యజుర్వేదం, ఇవన్నీ 4 వేదాలు ఉంటాయి. 4 వేదాలు. ఈ 4 వేదాలు, అష్టాదశ పురాణాలు, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చదువుతూ ఉండేది రోజు. కాలక్రమేపీ తన దినచర్యలో ఇదొక భాగం అయిపోయింది ఆ తల్లికి. సుందర్ని తన తల్లి తలంటు స్నానం చేయించి గుడికి తోడుకొని పోయేది. సుందర్ సింగ్ని కూడా పెద్దని తల స్నానం చేయించేసి గుడికి తీసుకెళ్లేది. సిక్కు మతస్థురాలైనప్పటికీ ఆధ్యాత్మిక సత్యాలన్నీ ఒక సిక్కు మతంలోనే దొరుకుతాయని తలంచలేదామే. సిక్కు మతస్థురాలైన భగవంతుని జ్ఞానం అంతా ఈ సిక్కు మత గ్రంథాలన్నీ దొరుకుతాయని ఆవిడ అనుకోరా. ఇంకా చదవాలి, ఇంకెక్కడో ఉంది భగవంతుని అంశ, ఎక్కడ దాగుందా అని చెప్పి అనుకుంటూ ఉండేది. తన కుమారునికి తానే ప్రథమ ఉపాధ్యాయురాలై భగవద్గీతను నేర్పించింది. మొట్టమొదటి ప్రథమ ఉపాధ్యాయురాలై భగవద్గీతని చదవటం నేర్పించింది కుమారునికి. 7 ఏళ్ల వయసు వచ్చేసరికి భగవద్గీతను కంఠోపాఠంగా నేర్చాడు సుందర్. 7 సంవత్సరాల వయసులోనే భగవద్గీత అంతా కూడా మరి కంఠోపాఠం లాగా అప్పు చెప్పేటట్లు నేర్చుకున్నాడు. ధూళితో నిండిన మార్గంలో ఎండలోనే ప్రయాణించి నా కుమారుడు నేర్చుకున్న దాన్ని కొంచెం పరీక్షించండి అంటూ అరణ్యంలో ఉన్న ఒక వృద్ధ సాధువు దగ్గరకు తన కుమారుని తొడుగుపోయేది. అరణ్యంలో ఒక సాధువు ఉండేవాడు తపస్సు చేసుకుంటూ. ఆ సాధువు దగ్గరికి నా కుమారుడిని కొంచెం పరీక్ష చేయండి, ఆడు భగవద్గీత మొత్తం చదివేశాడు, ఇంకా చదువుతున్నాడు, అసలు భక్తి ఉందా లేదా అని చెప్పి తీసుకెళ్ళేది. సుందర్ బాల్య జీవితంలో ఇదెంతో ప్రాముఖ్యమైనదని చెప్పవచ్చు. ఈ సంఘటన అనేది చాలా గొప్ప సంగతి అని చెప్పుకోవచ్చు. అదృశ్యుడైన దేవుని వెదిగేందుకు గాను ఐహిక ప్రపంచానికి దూరంగా వచ్చి ఇచ్చట ధ్యాన సముద్రంలో ఉండే ఈ సాధువు చుట్టూ ఎంతో ప్రశాంతతను, గంభీరతను, భయభక్తులతో నిండి ఆకట్టుకునే వాతావరణం ఉండేది. ఈ సాధువులు ఏం చేస్తారు? సాధువులు సంసారి సన్యాసి అంటారు. సంసారం చేసుకున్నటువంటి వాడిని సంసారి బాధలు పడలేక, ఈ కష్టాలు పడలేక, ఈ అప్పుల బాధలు పడలేక, వాళ్ళ కుటుంబాన్ని పోషించలేక వీళ్ళు ఏం చేస్తారంటే సంసారాన్ని వదిలిపెట్టి కాషాయ వస్త్రాలు ధరించి ఎక్కడో ప్రశాంతంగా ఉండే అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు సన్యాసులు అంటారు, సాధువులు అని కూడా అంటారు. అలా కాకుండా కష్టమైన నష్టమైన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ మేరకు పెళ్లి చేసుకున్న భార్యని బిడ్డల్ని ప్రేమించి వాళ్ళు పోషించి జీవితాన్ని మరి కొనసాగించాలనేవాడు సంసారి అన్నమాట. ఆ ప్రశాంతమైన వాతావరణం అరణ్యంలో కనపడేది. ఈ సాధువు తనను చూసినప్పుడు సుందర ఏమాత్రము భయపడకుండా
అతడు అడిగిన ప్రశ్నలకు నిర్భయంగా స్పష్టంగా జవాబిచ్చాడు. సుందరుని ఈ సాధువు దగ్గరికి తన తల్లి తీసుకెళ్ళినప్పుడు ఆ సాధువు కూర్చోబెట్టుకొని ప్రశ్నలు అడిగేవాడు. ఏమాత్రం జంకేవాడు కాదు, భయపడేవాడు కాదు. అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేవాడు ఈ సుందర్. ఒకటి, దేవునికి ఇష్టలుగా ఉండటం ఎలాగన్న మొదటి ప్రశ్నకు తల్లిదండ్రులు పితరులు నేర్పిన ఆజ్ఞలకు లోబడటం ద్వారానే అని సమాధానం చెప్పాడు. ఈయనేమడిగాడు ప్రశ్న? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి సుందర్ అని అడిగాడు. ఏముంది సాధువు గారు, అయ్యారు, తల్లిదండ్రులు పితరులు నేర్పిన ఆజ్ఞలకు మనం లోబడి జీవించాలి. అలా జీవిస్తే దేవునికి లోబడినట్లే అంటారు. అందుకనే మరి 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించుదువుగాక అని దేవుడు మనకు వాక్యం ఇక్కడ సెలవిచ్చాడు. ఇక రెండవది, దేవునికి ఇష్టలుగా ఉండటానికి, ఆయనను సంతోషపెట్టడానికి వేరే మార్గములే ఉన్న ఎడల రెండవ ప్రశ్నకు మనసులో దేని గురించి తలంచుకోవటం ద్వారాను పేదవారముగా ఉంటూ మిగిలిన వారందరినీ వదిలి వచ్చి దూరముగా ఉంటున్నప్పుడు సాధువు వలె శాంతిని వెతకడానికి మనం ప్రయత్నించినప్పుడు మనం దేవుని సంతోషపరిచి ఆయనకి ఇష్టముగా ఉండగలమని బదులు చెప్పాడు సుందర్. ఇక రెండవ ప్రశ్న, దేవుడికి ఇష్టలుగా ఉండాలంటే ఇంకా ఏం చేయాలంటే ఆయన చెప్పిన విధంగా దేవుని ఆజ్ఞలు గైకొంటూ ప్రశాంతంగా దీవిస్తూ మరి వీటి బంధకాలన్నిటికీ దూరంగా సాధువు వలె మీ వలె దూరంగా ఉండి ఆ దేవుని యొక్క ధ్యానంలో ఉంటూ ప్రతి వారి కొరకు ప్రతి ఒక్కరి కొరకు మరి ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ వాడి కష్టాల గురించి దేవుడికి అప్పగించు ఉండటం అనేది రెండవదని చెప్పాడు. ఈ జవాబుల మీద సాధువు మెచ్చుకున్నట్లుగా తల పంకించి ఎంతో చక్కగా జవాబులు ఇస్తున్న ఈ కుర్రవాడు భవిష్యత్తులో సాధువు అవుతాడేమో అన్నాడు. మంచి జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది, ఏది అడిగినా టక్క టక్క చెప్తున్నాడు కాబట్టి ఇతను భవిష్యత్తులో సాధువు అవ్వచ్చు అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ మాటలు విన్న సుందర తల్లి ఆనందానికి అవడలేకపోయాయి. నా కుమారుడు మరి సాధువు అవుతాడా, ఎంతో మందికి మార్గదర్శకుడు అవుతాడా, తన జీవితాన్ని త్యాగం చేస్తాడా, దారపోస్తాడా అనుకుని సంతోషించింది. కొంతమంది అయితే ఇదేంటి సాధువు అవడం, చక్కగా పెళ్లి చేసుకునే పిల్లలం కానీ మనవరాలు నేను ఎత్తుకోవాలని నేను అనుకుంటుంటే ఈయనేంటి సాధువు అవుతాడంటుంది అని చెప్పేసి కొంతమంది అనుకునేవాడు. అయితే ఇక్కడ సుందర తల్లి దైవభక్తి రాదు కాబట్టి ఆ మాటలు వినగానే సంతోషం వేసింది. ఎట్టకేలకు తన కుమారుడు సాధువు కావాలన్నదే ఆమె కోరిక. ఆమె కోరిక ఏంటంటే సాధువు అవడమే నా కోరిక. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, బిడ్డల్ని దేవునికి అప్పగించేస్తారు. దేవునికి అప్పగించడం ఆయన సేవకి. ఇప్పుడు మదర్ తెరేసా ఉంది, మదర్ తెరేసాని తల్లిదండ్రులు ఏం చేశారు, దేవునికి సేవకే అప్పగించారు. అలాగే ఫాదర్స్, నన్స్, సిస్టర్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని సేవకు అంకితం అయిపోయి పేద ప్రజల కోసం దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆత్మల రక్షణార్థం ఈ పాస్టర్లు కానీ రెవరెంట్లు కానీ వీళ్ళందరూ కూడా చేసే పని అదన్నమాట. సుందర్ కూడా తల్లి కోరికను గుర్తించాడు. సాధువు అయిపోవటంలోని భావం అంత పిన్న వయస్కుడైన సుందరకు తెలియలేదు కానీ తన తల్లి ఎవరెవరి ఎందుకు వీడుచుండేదో ఆ భక్తులు వెనకుతున్న దేవుడో సుందరకి తెలిసిపోయింది. సాధువు అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది తెలియపోయినా తల్లిని బట్టి ఈ గురువుల దగ్గరికి సాధువుల దగ్గరికి వెళ్ళి ఎలా ప్రార్థన జపతపాలు నేర్చుకుంటుందో చేస్తున్న అవన్నీ కూడా తెలుసుకున్నాడు. హృదయంలో నెమ్మదిని ఆత్మశాంతిని వారు వెతుకుచుండిన వారు ఆసక్తిగా వెదకనప్పుడే ఇవి దొరుకుతాయని తనకు తెలిసినంత వరకు వివరించింది తల్లి. ఆత్మశాంతి, శాంతి లేదు, శాంతి లేదు, శాంతి కోసం కొట్టుమిట్టాడుతున్నాడు కదా బిడ్డ. ఇలా హృదయంలో మరి దేవుని గురించి ధ్యానం చేసుకుంటూ ఆయన ఆజ్ఞలేంటో తెలుసుకుంటే అప్పుడు శాంతి దొరుకుతుంది. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి అని తల్లి వివరించి చెప్పింది. ఈ లోకంలో అభివృద్ధిలోకి రావటం, సంతోషించడం, భోగభాగ్యాలను అనుభవించటం, ఆనందం పొందడానికి మరింత చేయటం ఇవన్నీ ఆంతర్యంలో దొరికే శాంతి ముందు దిగదుడిపే. చూసారా, ఈ లోకంలో చాలా మంది ఎవరికి ఏం చేస్తారు, నా ప్రాణమా తినమో తాగుమో సుఖించుమో నిద్రించుమో అని చెప్పేసి వాడు సంపాదించడం. వాడి ధ్యాస ఏంటంటే ఎప్పుడు సంపాదనే.
సంపాదించడం, డబ్బు డబ్బు డబ్బు, తనవారు మనవారు మరి రక్త సంబంధికులు ఇక్కడ ఏమి చూడటం, డబ్బు సంపాదించుకోవటం, మేడలు కొట్టడం, మిద్దెలు కొట్టడం, పబ్బులకు వెళ్తాం, మరి బాగా తాగటం, డ్యాన్స్ చేయటం, నాట్యం చేయటం, స్వర్గం ఎక్కడో లేదు ఇక్కడే ఉందని చెప్పేసి మరి ఆనందించే వారి అందరికంటే కూడా ఈ శాంతి ముందు దిగదుడిపోయి వీడు చేసే పనులు. అందుకనే ఒక కవి రాస్తాడు, సంపాదన కోసమే పుట్టలేదు నరుడు, పోయేటప్పుడు ఏది ఎంటరావు పట్టుకుపోడు, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కలకాలం ఈ భూమిదేవుడు కూడా ఉండడు అని మరి ఒక చక్కని పాటలో కవి రాస్తాడు. ఇది ఆధ్యాత్మికమైన శాంతి, సంపూర్ణ తృప్తినిస్తుంది ఈ శాంతి. అయితే దీనిని సంపాదించడం అనేది అంత సులువైన పని కాదని సుందరికి చెప్పింది. ఈ శాంతిని సంపాదించుకోవటం అంత సులువైనది కాదు, మార్కెట్లో దొరకదు, డబ్బులు ఎట్టుకుంటే దొరకదు, మరి ఏ విధంగా కూడా దొరకదు. చాలా దేవుని యందు దయా దాక్షిణ్యం కనికరం ఉండి మన పట్టుదలతో ఉంటే దాన్ని సాధించవచ్చని తల్లి చెప్పింది. ఈ ఆత్మశాంతిని సంపాదించుకోవాలని తానెంతో తాపత్రయపడుచున్నానని, అయితే తనకంటే ముఖ్యంగా తన కుమారుడు దానిని పొందాలన్నదే తన తపన అని సుందర్ తల్లి చెప్పింది. సుందరు కుమారుడు చెప్పింది, అయ్యా ఇహలోక జీవితం ఇహలోక భోగభాగ్యాలు నాకు వద్దు, ఈ ఆత్మశాంతి నాకు కావాలని నేను తిరుగుతున్నాను, పుస్తకాలు చదువుతున్నాను, సాధువుల దగ్గరికి వెళ్తున్నాను, కాబట్టి ఇదే నా కోరిక, నా ఆశ అని చెప్పి మరి అనుకుంది. కానీ తనకంటే ముందుగా తన కుమారుడు శాంతిని పొందుతాడని ఆవిడ ఏనాడు కూడా అనుకోలేదు. ఈ రకంగా మరి సాధువులు ఈ ఈ సుందర్ సింగ్ తన జీవితాన్ని ఒక మలుపు తిప్పుకున్నటువంటి సన్నివేశం. ఆత్మీయ గురువు మొట్టమొదటి గురువు ఎవరైతే తల్లి. మన కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు భక్తి పరులై గుడికి వెళ్ళి మరి ఎన్ని భక్తి ఆచరిస్తూ ఉంటాడంటే బిడ్డలకు కూడా అబ్బుద్ది. తండ్రి తాగుపోతాడైతే కుమారుడు కూడా తాగుపోతాడు. చెడు వ్యసనాలకు దుర్వ్యసనాలకు లోనైతే బిడ్డలు కూడా అలాగే తయారవుతారు. కాబట్టి అనుకరణ అనేది తల్లిదండ్రుల నుంచి బిడ్డలకి వస్తుంది. తల్లిదండ్రులు జాగ్రత్తగా జీవించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. నలుగురిలో ఉన్నప్పుడు బిడ్డలని దగ్గరికి అది చెప్పుకునే మాటలు వినేయకూడదు. అవన్నీ వీళ్ళు ఇంటానే ఉంటారు. ప్రతివాడికి ఒక హీరో తన తండ్రి, చిన్న బిడ్డకి ఆ తండ్రి ఏం చేస్తే దాన్ని అనుకరిస్తాడు. టీచర్ అయితే బెత్తంతో పట్టుకుని ఇష్టం కూర్చోండి అంటూ ఉంటాడు పిల్లల ఆటలు. డాక్టర్ అయితే సెటస్కోప్ వేసుకుని నీకు జ్వరం తగ్గిపోతుంది వెళ్ళని అది చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. అదే తల్లి మరి ప్రొద్దున్నే వాకలు ఊడుస్తుంటే ఆడపిల్లగాడు వెళ్ళిపోయి చీపు పెట్టుకుని నటిని చేయట్టుకుని ఇలా ఊడ్చేస్తూ ఉంటుంది. పంపు దగ్గరికి వెళ్ళి చిన్న బిందె ఒకటి పెట్టుకుని నీళ్ళు తెచ్చేస్తూ ఉంటాడు. మరి వంటలు చేస్తూ ఉంటే చిన్న చిన్న గిద్దలు అవన్నీ పొయ్య అవన్నీ తెచ్చుకుని అది వండుకోవటం, తినటం, ఆ పిన్ని అంటాం, చెల్లి అంటాం, చుట్టాలను పిలుచుకోవటం, ఇవన్నీ కూడా చిన్నపిల్లల ఆటల్లో వాడు చేసేవాడు ఇదివరకు మా చిన్నతనంలో. మరి ఇవన్నీ కూడా లేవు, కనిపించట్లా. కనిపించినా కనిపించకపోయినా తల్లిదండ్రులను అనుకరిస్తారు బిడ్డలు. తల్లిదండ్రులు మంచివాడైతే ఆ పెంపకం చాలా బాగుంటుంది. ఆత్మీయంగా ఉంటే ఆత్మీయ అనురాగాలు ఉంటాయి. పద్దాక పోట్లాడుకుంటూ చీటికి మాటికి డబ్బు లెక్కేసుకోవటం, కొట్టుకోవటం అంటే ఈ మనసులు కూడా పాడైపోతూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా సుందర తల్లి మొట్టమొదటి గురువు అయింది, ఆత్మీయ గురువు అయింది సుందరికి. కాబట్టి తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడో, ఎలా మారిందో మరి తర్వాత పాఠంలో నేను తెలియజేస్తాను. నమస్కారం.